శ్రీగురుభ్యో నమః. అజ్ఞానాంధస్య లోకస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు జ్ఞానాన్ని చూపించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అతడే మనకి గురువు. అది శైవ సాంప్రదాయంలో అయితే దక్షిణామూర్తి కింద, వైష్ణవ సాంప్రదాయంలో అయితే దత్తాత్రేయుడు కింద, గురు పరంపరలో శంకరాచార్యుడు, అలాగే రామానుజాచార్యులు అనుకున్న, లేదంటే వైశంపాయనుడు, సూత మహర్షి, వ్యాసుడు, ఇటువంటి వాళ్ళని కూడా మనం గురు పరంపరలో అర్చన చేసుకోవచ్చు. దానిలో ఇక్కడ మనం ఇద్దరిని కూడా, దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని, ఈ ఆరాధన కారణంగా విశేషమైన జ్ఞానము పెరుగుతుంది. పిల్లలలో అజ్ఞానమైనటువంటి ప్రవృత్తి నశించిపోయి జ్ఞానముగా ప్రవర్తన పెరుగుతుంది. విజ్ఞానము ఏది అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. వైఖరిలో మార్పు వస్తుంది. ఇవన్నీ కోరుకుని దత్తాత్రేయుడిని, అలాగే దక్షిణామూర్తిని ఈ గురు పౌర్ణమి రోజు మనం ఆరాధన చేసుకుందాం. మీరు నేను చెప్పిన సామాగ్రితో పాటుగా కొద్దిగా తులసి పత్రి కానీ, మారేడు దళాలు కానీ దగ్గర పెట్టుకోండి. ఇక మనం ఆచమనం చేసి కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా తల మీద నీళ్ళని చల్లుకోండి. అపవిత్ర పవిత్రో సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. చేకడుక్కుని ఆచమనం చేయండి. ఆచమ్యా కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. చేకడిగేసుకోండి పక్కకి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సింగర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దీపారాధన వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నం నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ. జీవనం చ దిశో దిశా సాధ్యం త్రివర్తి సంయుక్తం మునినా యోజితం ప్రియం. గృహానంగలం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. చెప్పండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి పరాయణం, దీపేన సాధ్యతే సర్వం దీపదేవ్యై నమో నమః. దీపారాధనకి గంధము, కుంకుమ అలంకారం చేయండి. అలాగే ఒక పుష్పాన్ని దీపారాధన దగ్గర ఉంచి 4 సార్లు అక్షతలు పూజ చేయండి. రం దీపకలామావాహయామే, ఆం మన్యకలామావాహయామే, సం సత్వకలామావాహయామే, పం పరమాత్మకలామావాహయామి. దీపస్థాపన ముహూర్తః సుముహూర్తో అస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. కొద్దిగా అక్షతలు తీసి వాసన చూసి ఎడమ వైపు నుంచి వెనక్కి వేసుకోండి. ప్రాణానాయమ్యా ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలిపెట్టేసి మమ అనుకోండి. యజమానస్యోపాత్తదుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అక్షతలు ఈ విధంగా పట్టుకోండి కుడి తొడ మీదకి. శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే अष्टाविंशतितमे महायुगे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे
भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे भीममण्डले शालग्राम हरिविश्वेश्वर समस्तदेवता हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतौ आषाढमासे शुक्लपक्षे पूर्णिमायां गुरुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः ముందుగా గోత్రాన్ని చెప్పుకోండి. గోత్రః నామధేయః ఇంట్లో మగవారి పేరు చెప్పండి. ధర్మపత్ని సమేతః శ్రీమతః గోత్రస్య మరలా గోత్రము ఈసారి ఆడవారి పేరు. నామ్యాః సౌభాగ్యవత్యాః యజమానస్య మరలా గోత్రము ఈసారి పిల్లల పేర్లు. నామధేయస్య సహకుటుంబానాం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకుంటారంటే ఇక్కడ చెప్పుకోండి. ఆయుష్యాభివృద్ధ్యర్థం చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం యోగా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అచంచల భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం సుమనోరథ ప్రాప్త్యర్థం మమ ధర్మార్థ కామేషు ఏ ఏ ప్రతికూలా కారిణః తేషాం ప్రాతికూల్య నివృత్తి ద్వారా స్వానుకూల్య ఫలేన పరైః పరచక్ర పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరకృత్య మారణాది సకల ఆభిచారిక దోష నివృత్త్యర్థం మమ ఇహ జన్మని జన్మ అంతరేషు చ బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాసు మనః వాక్
కాయ కర్మేంద్రియా జ్ఞానైః రహసి ప్రకాశే చ జ్ఞానతః అజ్ఞానతశ్చ మయా కృత సకల పాపక్షయార్థం మమ ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నిరుహరణ అర్థం భౌమ అంతరిక్ష దివ్య మహోత్పాత అద్భుత దర్శనాది ప్రాయశ్చిత్త అర్థం మమ ఆదిత్యాది నవగ్రహ జనిత దుర్దోష పరిహార అర్థం మమ ప్రణవ శ్రద్ధా మేధా ధారణ స్మృతి ధృతి వాక్ వైఖరి కవిత శక్తి సంపాదన సిద్ధ్యర్థం మమ అఖండ మేధోజ్ఞాన సిద్ధ్యర్థం దక్షిణామూర్తి దేవతా పూర్వక సద్గురు దత్తాత్రేయ దేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం వ్యాస జన్మదిన అంగత్వేన గురు దేవతా ప్రీత్యర్థం పురుష సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం. చేతిలో నీళ్ళని పోసుకుని పళ్ళెంలో వదిలిపెట్టండి. కరిష్యే, మరలా వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి మన ఆచమన పాత్రని పక్కన పెట్టేసుకోండి. ఈ ఉత్తరాన్ని దీంట్లో ఉంచుకుని కలశ ఆరాధన చేయండి. కలశానికి గంధము కుంకుమ అలంకారం చేయండి 3 చోట్ల. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య హస్తేనాచ్ఛాద్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాः స్మృతాः కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోऽథ యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. ఈసారి పుష్పము అక్షతలు ఆ కలశంలో వేయండి. అలాగే ఒక తమలపాకు కలశంలో ఉంచి చేతిని మూత పెట్టండి. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః సమ్రాడాపో
విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప ఓం. ఈ తమలపాకుతో నీళ్లలో ఓంకారాన్ని రాయండి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ సద్గురు దత్తాత్రేయ పూర్వక దక్షిణామూర్తి దేవతా పూజార్థం మమ దురితక్షయకారకాః. ఈ కలశంలో నీళ్ళని ముందు స్వామి దగ్గర చల్లండి. కలశోదకేనా దేవం మీ శిరస్సు మీద చల్లుకోండి. ఆత్మానం పూజా ద్రవ్యాల మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య. ఎవరింట్లోనైనా గురు పాదుకలు అంటే గురువు గారి పాదరక్షలు ఉన్నట్లయితే ఆ పాదరక్షలను కూడా ఇక్కడ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఇది చెప్పలేదు అనుకోద్దు, ఎందుకంటే చాలా మందిలలో గురు పాదుకలు ఉండవు. మరలా నేను చెప్పగా అవన్నీ కొనుక్కోవాలేమో అనుకుంటారు అనే ఉద్దేశంలో చెప్పట్లేదు. ఈసారి ఒక పుష్పాన్ని తీసుకుని నమస్కారం చేస్తూ చెప్పండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. చెప్పండి. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే స్మర్తగామి సనోవతు. శ్రీ దక్షిణామూర్తి పూర్వక సద్గురు దత్తాత్రేయాయ నమః. పుష్పాలు స్వామి దగ్గర ఉంచండి. ధ్యాయామే. అతధ్యానం. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షः సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. ఒక పుష్పాన్ని స్వామి వారి పాదాల దగ్గర ఉంచండి. ఆవాహయామి. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. మరలా పాదాల దగ్గరే అక్షతలు వేయండి. నవరత్న ఖచిత సింహాసనార్థం అక్షతాను సమర్పయామి. సింహాసనం వేసినట్టుగా భావన చేయండి. ఈసారి తమలపాకుతో స్వామివారి పాదాల దగ్గర నీళ్ళని వదిలిపెట్టండి. ఓం ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగుశ్చ పూరుషः పాదోऽస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి పాదయోః పాద్యం సమర్పయామి. ఈసారి చేతుల దగ్గర నీళ్ళని వదిలిపెట్టండి. త్రిపాదోర్ధ్వౌ దైత్పురుషः పాదోऽస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతో శాసనానశనే అభి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషः స జాతోత్యర్చ్యత పశ్చాత్ భూమిమథో పురః. ముఖము దగ్గర నీళ్ళని చూపించి పక్కన వదిలిపెట్టండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుధ్మ శరద్ధవి. ఈసారి స్నానం చేయించినట్టుగా భావన చేసి ఇక్కడ ఒకవేళ పంచామృతాలు ఏదైనా సర్దుకున్న వాళ్ళైతే కనుక పంచామృతాలు చల్లండి, లేదంటే ఉత్తి నీళ్ళని సరిపోతాయి. స్నానం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథా ఆపో జనయథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొద్దిగా నీళ్ళని పక్కన వదిలిపెట్టండి పళ్ళెంలోకి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మరలా కుదిరితే గురువు గారికి ఇచ్చే బట్టలు ఇక్కడ పెట్టుకోండి, లేదంటే కనుక ఒక తులసి దళమో మారేడు దళమో లేదా ఒక పుష్పాన్నో భగవంతుడి దగ్గర ఉంచండి, లేదా పత్తితో చేసిన వస్త్రాలు కూడా ఉంచచ్చు. ఓం
सप्तास्यासन् परिधयः त्रिः सप्त समितः कृताः देवायद्यज्ञम् तन्वानाः अबध्नन् पुरुषम् पशुम् वस्त्रार्धम् तुलसीदलम् समर्पयामि पुष्पम् समर्पयामि तम् यज्ञम् बर्हिषि प्रोक्षन्नो पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त साध्या ऋषयश्च ये సువర్ణ యజ్ఞోపవీతార్థం ఉంటే యజ్ఞోపవీతం లేదా ఒక పుష్పం సమర్పయామే. ఈసారి ఒక పుష్పముతో గంధము తీసి స్వామివార్ల దగ్గర ఉంచండి. ఓం తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాద్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ దివ్యశ్రీ చందనం సమర్పయామి. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రచః సామాని జిజ్ఞిరే ఛందాంసి జిజ్ఞిరే తస్మాత్ యజస్తస్మాదజాయత. 2 అక్షతలు వేయండి. ఆభరణార్థం అక్షతాను సమర్పయామి. తస్మాదశ్వా అజాయంత ఏకే చ భయాదతః గావోహ జజ్ఞిరే తస్మాజ్జాత అజావయః. అలంకారార్థం పుష్పైః దళైః పూజయామి. ఈసారి పుష్పము అక్షతలు మీ దగ్గర తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ ఉంటే అవి పూజ చేయండి. నేను చెప్పినట్టుగా స్లోగా చెప్తూ చేయండి. చెప్పండి. ఓం దివ్యపాదాయ నమః. పాదౌ పూజయామి. ఓం మహాబలాయ నమః. జంఘై పూజయామి. ఓం బ్రహ్మ విద్యారయే నమః. జానుని పూజయామి. ఓం సిద్ధ ఆసనాయ నమః. ఊరూః పూజయామి. ఓం జితేంద్రియాయ నమః. గుహ్యం పూజయామి. ఓం సర్వాధారాయ నమః. గుహ్యం పూజయామి. ఓం బ్రహ్మాండ ఉదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం శిష్య వత్సలాయ నమః. వక్షస్థలం పూజయామి. ఓం కరుణా పూర్ణ హృదయాయ నమః. హృదయం పూజయామి. ఓం శివ శక్తిస్వరూపాయ నమః. స్తనౌ పూజయామి. ఓం విశ్వ ఉద్ధారకాయ నమః. బాహూన్ పూజయామి. ఓం వరద అభయ హస్తాయ నమః. హస్తాన్ పూజయామి. ఓం గంభీర కంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్మిత వదనాయ నమః. వదనం పూజయామి. ఓం మధుర
సల్లాపాయ నమః జిహ్వం పూజయామి. ఓం కృపాంగ వీక్షణాయ నమః నేత్రౌ పూజయామి. ఓం స్మృతి రహస్య బోధకాయ నమః కర్ణౌ పూజయామి. ఓం సహస్ర కమల వాసాయ నమః శిరః పూజయామి. శ్రీ సర్వేశ్వరాయ నమః సర్వాణి అంగాని పూజయామి. ఇక్కడ మీరు ఒకవేళ దత్తాత్రేయ అష్టోత్తరం కానీ దక్షిణామూర్తి అష్టోత్తరం కానీ చదువుకోవాలి అనుకుంటే ఇక్కడ వీడియోని ఆపి ఆ పూజని పూర్తి చేసిన తర్వాత ధూపాన్ని వెలిగించుకోండి. ఓం యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరు పాదా ఉచ్యతే. శ్రీ సద్గురు దత్తాత్రేయ పూర్వక దక్షిణామూర్తయే నమః ధూపమాఘ్రాపయామి. ఈసారి అగరవత్తులు పక్కన గుచ్చేసి దీపాలకి నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః పూరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత ప్రత్యక్ష దీపం దర్శయామి. ఈసారి కలశంలోని తమలపాకుతో నీళ్ళని పల్లెంలో వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం, ఈసారి మీరు ఏర్పాటు చేసుకున్న నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వామి ముందుకి పెట్టి వాటి మీద ముందుగా నీళ్ళని పల్లెంలో వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం, నైవేద్యాల మీద నీళ్ళని చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాటి చుట్టూ తిప్పండి. సత్యం త్వర్తేన పరిశించామి. కొద్దిగా నీళ్ళని పల్లెంలో వదిలిపెట్టండి. అమృతమస్తు అమృతోపస్తర నమసి. శ్రీ దక్షిణామూర్తి పూర్వక సద్గురు దత్తాత్రేయాయ నమః చూతఫల సహిత రసఫల సహిత కదలీఫల సహిత భయసాన్నం నివేదయామి. ఈసారి స్వామికి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. 2 సార్లు నీళ్ళని పల్లెంలో వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. నైవేద్యాల చుట్టూ అప్రదక్షిణంగా తిప్పండి. ఉత్తరాపోషణం సమర్పయామి. మరలా 3 సార్లు నీళ్ళని పల్లెంలో వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి తాంబూలము ఏర్పాటు చేసుకుని 3 తమలపాకులు, 2 పోక చెక్కలు వక్కలు. ఈ కాడలు తీయాలి, గుర్తుపెట్టుకోండి. తమలపాకులు ఎప్పుడు పెట్టినా కూడా ఈ కాడలు తీసి పెడుతూ ఉండాలి, ముందు వెనక కూడా. నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యో సమవర్తత తద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాతు తథా లోకాగం అకల్పయన్ తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి ఏర్పాటు చేసుకుని వెలిగించుకుని లేచి నించుని వెలిగించుకోండి. నేను కూర్చునే చూపిస్తున్నాను, మీకు కనిపించాలి అనే ఉద్దేశంలో. ఈసారి వెలిగించుకోండి, లేచి నించోండి, చూపించండి స్వామికి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రేర్యాచనాగృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే దయామాసకం సృజామసి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్సు పారే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామ
సర్వేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః సంతత శ్రేయస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రేయస్తు నిత్యమంగళాని భవంతు. స్వామికి 3 సార్లు చూపించండి. శ్రీ దక్షిణామూర్తి పూర్వక సద్గురు దత్తాత్రేయాయ నమః. కర్పూర ఆనంద దివ్య నీరాజనం దర్శయామి. కాడ మీద నీళ్ళని వదిలిపెట్టండి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కారమే, నమస్కారం చేసుకోండి. గోవింద గోవింద హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. అలాగే పుష్పాలు తీసుకోండి. మీరు నించునే ఉండండి, నేను కూర్చుని మీకు చూపిస్తాను. ఓం ధాతా పురస్తాద్యముదా జహారా శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్వాన్ అమృతయః భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే రాజాధిరాజాయ ప్రసహ్యసాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మః సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సుభరోం ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. దక్షిణామూర్తి పూర్వక సద్గురు దత్తాత్రేయాయ నమః. స్వామి దగ్గర పుష్పాలను ఉంచండి. పుష్పాంజలిం సమర్పయామి. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఈసారి పుష్పము కానీ పత్రి కానీ అక్షతలు కానీ పట్టుకుని ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర జనార్దన. శ్రీ సద్గురు దత్తాత్రేయ పూర్వక దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః. స్వామి దగ్గర ఉంచేయండి. భావనయా ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈసారి ఆడవారు చేస్తుంటే మోకాళ్ళ మీద, మగవారు చేస్తుంటే పూర్తిగాను సాష్టాంగ నమస్కారం చేయండి. చేస్తూ చెప్పండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగం ఉచ్యతే. శ్రీ గురుదేవతాభ్యో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మీ గురువు గారిని మనస్సులో ధ్యానం చేసుకుని నన్ను ఇంత మంచి మార్గంలో నడిపిస్తున్నందుకు వైదికమైన విధానంలో నీకు నా పూర్తి నమస్కారాలు మనఃపూర్వకంగా సమర్పిస్తున్నాను అని చెప్పి గురువు గారిని మనస్సులో తలుచుకుని నమస్కారం చేసుకోండి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఈసారి ఒక పుష్పాన్ని తీసుకుని మరలా చెప్పండి. నారాయణ సమారంభాం వ్యాస
శంకర మధ్యమాం అస్మతు ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నమస్కారం చేసుకుని స్వామి దగ్గర ఉంచేయండి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఎక్కడో పరమాత్మ అయిన నారాయణుడు ఈశ్వరుడి దగ్గర నుంచి ఒక గురు పరంపరగా ఏర్పడుతూ నా గురువు వరకు నాకు ఈ హిందూ ధర్మాన్ని నేర్పి వైదిక విధానంలో నడిపిస్తున్నటువంటి గురువులందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి మనస్సులో మీ గురువు గారిని నమస్కారం చేసుకోండి. ఈసారి స్వామికి ఛత్రము ఈ విధంగా చామరము వింజామర వీచినట్టుగా ఒక పుష్పంతో వీచండి. ఛత్రమాచ్ఛాదయామే దేవశుభామేతాని హవీగుంషి భవంతి ఏతావంతో వై దేవానాగం సవాః సయేవాస్మై సవాన్ ప్రయచ్చంతే సయేనం పునఃసువంతే రాజ్యాయ దేవసూరాజా భవతి. ఈసారి వరుసగా పుష్పాలు కానీ తులసీ దళాలు కానీ అక్షతలు కానీ కూర్చోండి. ఛత్రమాచ్ఛాదయామే చామరాభ్యాం వీజయామే నృత్యం దర్శయామే గీతం శ్రావయామే వాజ్యం ఘోషయామే ఆందోళికానారోహయామే అశ్వానారోహయామే గజానారోహయామే శకటానారోహయామే సమస్తరాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామే. దేవదేవస్య అనంతానంత భోగో అస్తు. ఈసారి లెంపలు వాయించుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ జనార్దన సర్వాపరాధాన్ క్షమధ్వం. ఈసారి కూర్చుని కొద్దిగా అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పల్లెంలో వదిలిపెట్టేస్తూ చెప్పండి. ముందుగా వదిలిపెట్టకండి, చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే అనేన వ్యాస పూర్ణిమా జన్మదిన అంగత్వేన గురుదేవత పాదుకా పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం సద్గురు పాద అరవింద అర్పణం అస్తు. నీళ్ళని అక్షతల్ని పల్లెంలో వదిలిపెట్టండి. సద్గురుదేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి పూజ చేసినటువంటి అక్షతలు తీసి శిరస్సులో ఉంచుకోండి. అలాగే ఆడవారు అయితే ఒక పుష్పాన్ని తీసి శిరస్సులో ఉంచుకోండి. మగవారైతే తులసీ దళాన్ని శిరస్సున ధరించండి. ఇక మరలా మీ ఆచమన పాత్రలో ఇక్కడ మనం ప్రాణప్రతిష్టాపన చేయకుండానే పూజ చేసాం కాబట్టి ఉద్వాసన చేయవలసిన పని లేదు. గురుస్వరూపంగా భావన చేసి మూల గురువులైనటువంటి దక్షిణామూర్తికి దత్తాత్రేయుడికి అర్చన చేసుకున్నాం కాబట్టి ఉద్వాసన అనేటువంటిది ఉండదు. మరలా ఆచమనం చేయడమే. ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇదే రోజు సాయంత్రం వేళ అయిన తర్వాత దీపం పెట్టి అప్పుడు పటాలు తీసేయచ్చు. దీపారాధన ఘనమైన తర్వాత. రేపు శుక్రవారం కదండి, ఎత్తచ్చా మనం తీయచ్చా అనేటువంటి సందేహం అవసరం లేదు. సాయంత్రం వేళే, ఈరోజు సాయంత్రమే నైవేద్యమో లేదంటే కనుక చిన్న దీపం పెట్టి చిన్న బెల్ల ముక్కని
నైవేద్యంగా సమర్పించి ఉద్వాసన చెప్పేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా మంత్రమేమీ అవసరం లేదు. గురువు గారిని మాత్రం సత్కరించుకోండి. అందుబాటులో ఉన్న దైవము గురువు, అది గుర్తుపెట్టుకోండి. మీ ఇంటి పురోహితుడికి కానీ, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి గురువుకి కానీ వీలైతే ఒక వస్త్రం పెట్టడం, లేదా కొద్దిగా దక్షిణ ఇచ్చి, మీ శక్తిని అనుసరించి కొద్దిగా దక్షిణ ఇచ్చి వారికి నమస్కారం చేసుకోవడం, వారి దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం. సర్వే జనా సుఖినో భవంతు.